కామారెడ్డి పట్టణంలో కుటుంబ కలహాలు హత్యకు దారితీశాయి. చిన్నపాటి గొడవ క్షణాల్లో హింసాత్మకంగా మారి ఒక కుటుంబాన్ని చిదిమేసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వాంబే కాలనీలో శనివారం రాత్రి కొడవలితో భర్తపై భార్య దాడి చెయ్యగా భార్య చేతిలో భర్త ప్రాణాలు కోల్పోయాడు. కోదండం లక్ష్మీ శివాజీ దంపతులు అద్దె ఇంట్లో నివసిస్తూ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 2 చిన్నారులు ఉన్నారు. రోజువారీ జీవన ఒత్తిడులు, ఆర్థిక సమస్యల మధ్య తరచూ కలహాలు చోటు చేసుకుంటుండేవి. శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర రూపం దాల్చింది. కోపోద్రిక్తురాలైన లక్ష్మి పక్కనే ఉన్న కొడవలితో భర్త శివాజీపై దాడి చేసింది. తీవ్ర గాయాలతో శివాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి సుమారు 12:30 కోదండం సూరి, తండ్రి పేరు లాలు అని చెప్పి కామారెడ్డి పోలీస్ స్టేషన్కి వచ్చి తన తమ్ముడైనటువంటి శివాజీని తన మరదలు లక్ష్మి కొడవలితో నరికి చంపినదని చెప్పి దరఖాస్తు ఇవ్వగా దాని మీద కామారెడ్డి పోలీస్ స్టేషన్ నందు మర్డర్ కేసుగా నమోదు చేసి వెంటనే సీన్లోకి వెళ్ళి పరిశీలించి చూడగా మృతుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. మెడ చుట్టూ కొడవలితో నరికినట్టుగా దీనందు కనిపించడం జరిగింది. అసలు గొడవ జరగడానికి కారణం ఏంటి అనంటే మృతుడి యొక్క భార్య అయినటువంటి లక్ష్మి నిన్నటి రోజున తన భర్తకు నాన్ వెజ్ వండి పెట్టలేదని చెప్పేసి అడిగినాడు. అదేవిధంగా వారిద్దరి మధ్య సంసార విషయంలో తను దగ్గరికి రానివ్వట్లేదని చెప్పేసి భర్త చాలాసార్లు అడిగినప్పటికీ కూడా తను రానివ్వట్లేదని చెప్పేసి అడిగినందుకు నిన్న ఇంట్లో ఉన్నటువంటి కొడవలి తీసుకొచ్చి మెడ మీద నరికి చంపింది. ఈ మధ్యకాలం క్షణికావశంలో ఇట్లాంటి హత్యలు జరుగుతున్నాయి అంటే పోలీస్ శాఖ నుంచి సూచన ఏమన్నా? ఈ హత్యలకు సంబంధించి ఏదైనా కానీ క్షణికావేశంలో జరిగేటువంటి గొడవలకు సంబంధించి కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఎవరు కూడా క్షణికావేశంలో ఆవేశపడి ఒకరి జోలికి ఒకరికి వెళ్ళకుండా ఉండాలని చెప్పేసి కౌన్సిలింగ్ చేస్తున్నాం, అవగాహన కల్పిస్తాం. రాత్రి సుమారు 12:30 కోదండం సూరి, తండ్రి పేరు లాలు అని చెప్పి కామారెడ్డి పోలీస్ స్టేషన్కి వచ్చి తన తమ్ముడైనటువంటి శివాజీని తన మరదలు లక్ష్మి కొడవలితో నరికి చంపినదని చెప్పి దరఖాస్తు ఇవ్వగా దాని మీద కామారెడ్డి పోలీస్ స్టేషన్ నందు మర్డర్ కేసుగా నమోదు చేసి వెంటనే సీన్లోకి వెళ్ళి పరిశీలించి చూడగా మృతుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. మెడ చుట్టూ కొడవలితో నరికినట్టుగా దీనందు కనిపించడం జరిగింది. అసలు గొడవ జరగడానికి కారణం ఏంటి అనంటే మృతుడి యొక్క భార్య అయినటువంటి లక్ష్మి నిన్నటి రోజున తన భర్తకు నాన్ వెజ్ వండి పెట్టలేదని చెప్పేసి అడిగినాడు. అదేవిధంగా వారిద్దరి మధ్య